ప్రపంచం అమెరికాను నమ్మడం లేదా? చైనా వైపు మొగ్గు చూపుతుందా? డొనాల్డ్ ట్రంప్ విశ్వసనీయతను కోల్పోయారా? చైనా అధ్యక్షుడు జిన్పింగ్కు ఆదరణ పెరుగుతుందా? అంటే అవుననే అంటుంది ఫ్యూ రీసెర్చ్ సెంటర్ సర్వే. ఈ ఏడాది ఆరంభంలో ప్రపంచవ్యాప్తంగా 36 దేశాలు, ఇతర భూభాగాల్లో ఫ్యూ రీసెర్చ్ నిర్వహించిన సర్వేలో అమెరికా కంటే చైనా పట్ల ఎక్కువ సానుకూల వైఖరి ఉందని తేలింది. అలాగే ఆ దేశాధినేతలు డొనాల్డ్ ట్రంప్, జిన్పింగ్ల పట్ల ప్రజల్లో ఉన్న అభిప్రాయాల్లోనూ ఇలాంటి ధోరణులే వ్యక్తమవుతున్నాయి. ఫిబ్రవరి 8, 2026 నుంచి మే 13 మధ్య 36 దేశాల్లోని 42,151 మంది అభిప్రాయాలను ఫ్యూ సేకరించింది. సర్వే ప్రకారం అనేక దేశాలలో చైనా పట్ల సానుకూల అభిప్రాయాలు రికార్డు స్థాయికి చేరుకోగా, అదే సమయంలో అమెరికా పట్ల ప్రతికూలత పెరిగింది. ఇక సర్వే నిర్వహించిన 36 దేశాల్లో 25 దేశాల్లో ప్రజలు అమెరికా కంటే చైనా పైనే ఎక్కువ సానుకూల అభిప్రాయం వ్యక్తం చేయడం విశేషం. ఇక 2002లో ఫ్యూ రీసెర్చ్ సెంటర్ ఈ అభిప్రాయ సేకరణ ప్రారంభించినప్పటి నుంచి ఇంత పెద్ద సంఖ్యలో చైనాకు మద్దతుగా నిలవడం ఇదే మొదటిసారి. ఇక ఈ సర్వేలో పాల్గొన్న వారిని అమెరికా, చైనాల పట్ల వారు చాలా సానుకూల, కొంత ప్రతికూల లేదా చాలా ప్రతికూల అభిప్రాయం కలిగి ఉన్నారా అనే ప్రశ్నించారు. ఇక స్పెయిన్, ఇండోనేషియా, ఇటలీ, గ్రీస్, కెనడా వంటి దేశాలు చైనా పట్ల భారీగా మొగ్గు చూపుతున్నాయి. ఇక తమ పొరుగు దేశం అమెరికా కంటే కెనడా, మెక్సికోలు ఇప్పుడు చైనాను మరింత సానుకూలంగా చూస్తున్నాయి. ఇక సర్వే చేపట్టిన 36 దేశాలు, భూభాగాలు 22 దేశాల ప్రజలు ట్రంప్ కంటే షీపై ఎక్కువ సానుకూలత వ్యక్తం చేశారు. వీటిలో కెనడా, మెక్సికో, ఫ్రాన్స్, జర్మనీ, యునైటెడ్ కింగ్డమ్ వంటి ప్రధాన యూరోపియన్ శక్తులు ఉన్నాయి. అయినప్పటికీ జిన్పింగ్ రేటింగ్ పూర్తి మెజారిటీ స్థాయికి చేరుకుంది. ఈ సర్వేలో షీకి అత్యధిక రేటింగ్ పాకిస్తాన్ నుంచి సుమారు 83% రాగా, అత్యల్పంగా జపాన్లో సుమారు 7% మాత్రమే ఉన్నాయి.